యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో గణేష్ని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ యాదవ్ యువసేన సంఘం ఆధ్వర్యంలో గణేష్ని విగ్రహం వద్ద 7 అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కమిటీ వాళ్ళు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారుగా 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుమ్మబావిగూడెం, మునిపంపుల గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తామని ఆ కమిటీ సభ్యులు తెలిపారు. నారాజు నారాజుని పల్లివాడ గ్రామం మాజీ వార్డు నెంబర్ని మా శ్రీలక్ష్మి యాదవ్ యువసేన వినాయకుడిని ప్రతి సంవత్సరం నిలబెడతాము. ఈ సంవత్సరం అందరికాలం చేస్తాం. మేము ఇస్తే ప్రతి ఒక్కటి చేసి మంచిగా చెప్పు. ఎంతమంది వచ్చారు చెప్పు. మా తరఫున ప్రతి ఒక్కళ్ళు యాదవ్ యువసేన ఆధ్వర్యంలో 24వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మా యొక్క సభ్యులు అందరు సహకారంతో దీన్ని 100% సక్సెస్ చేసినాం. మాదొక సొసైటీ అనేది, మా సంఘం అనేది 24 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇలాగనే ప్రతి సంవత్సరం మనిషికి ఎంతో ఏదో చేసి 100% ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు గిట్ట అట్నే చేసినాం. 100% మాకు సక్సెస్ అయింది. మాది ఒక చిట్టి, లక్ష్మీ నరసింహ యాదవ్ యువసేన అది ఒక చిట్టి మాది. ఈ చిట్టిలో ఒక 27 మెంబర్స్ సభ్యులు, మా సభ్యులు. ఈ సభ్యులతో సహకారంతో లక్ష్మీ నరసింహ యాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వినాయకుడిని నిలబెడుతున్నాం. 25 సంవత్సరాల నుంచి ఒక కమిటీగా వినాయకుడిని నిలబెట్టి అన్నప్రసాదాలు చేసుకుంటూ 30 మంది సభ్యులు ఎప్పుడు ఉత్సాహంగా వినాయక చవితిని నిర్వహిస్తాం. ప్రతి ఏటా అన్నప్రసాదాలు చేస్తుంటాం. అన్నదాతలు. నా పేరు పావిరాల మచ్చగిరి, నా ఏజీ 35. మేము ఒక 25 ఏళ్ళు, అంటే నేను 10 ఏళ్ళ నుంచి మేము వినాయకుడిని స్టార్ట్ చేస్తున్నాం. ఓ యూత్ 15-20 మందితో స్టార్ట్ చేస్తున్నాం. ఈ రూమ్ కట్టి ఒక 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి అన్నసంతానం సక్సెస్ చేస్తున్నాం. ఈరోజు ఒక మా పల్లివాడలో 2000 ఈ లక్ష్మీ నరసింహ యాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం మా కాలనీలో స్టార్ట్ చేసినాము. గత